నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఆటోలు పెద్ద సంఖ్యలో నిలిపివేయడం వల్ల రోగులు వారి బంధువులు అంబులెన్స్ల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి విధాన ప్రవేశ మార్గాల వద్ద ఆటోలు నిలిపివేయడం వల్ల అత్యవసర సమయంలో అంబులెన్స్లు సులభంగా లోపలికి వెళ్లేందుకు ఆటంకం కలుగుతోందని చెబుతున్నారు. ఆసుపత్రికి భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఎందుకు కొనసాగుతోందని ప్రశ్నిస్తున్నారు. ఇది భద్రతా సిబ్బంది నిర్లక్ష్యమా లేక పర్యవేక్షణ లోపమా అని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. రోగుల సౌకర్యం, అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా ఆటోలకు ప్రత్యేక స్థలం కేటాయించి ఆసుపత్రి ప్రాంగణంలో పార్కింగ్ పై కఠిన నియంత్రణ తీసుకురావాలని కోరుతున్నారు. సూపర్ మైలేజ్ ఇచ్చే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు కాలుష్యాన్ని తప్పించడమే కాకుండా మన పెట్రోల్ ఖర్చులను పూర్తిగా ఆదా చేస్తాయి. అయితే ఆదా చేసే ఒక స్మార్ట్ ఆలోచించండి. ఇక రెండవది, ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ స్కూటర్ను సొంతం చేసుకోవడానికి కేవలం 3,000 రూపాయల డౌన్ పేమెంట్ చాలు. మిగతాది నెలకు 3,000 రూపాయల చొప్పున 35 నెలల సులభమైన ఈఎంఐ కట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ క్రేజీ విషయం ఏంటంటే